అయ్యా ఈ ఎద్దులు రెండు ముసలై అయిపోయాయి, ఎందుకు పనికొచ్చేలా లేవు, ఏం చేయమంటారు? అవి కనీసం ఇన్నాళ్ళు ఇంటి కోసం పనిచేసాయి. అసలు ఏ పని పాట లేకుండా ఇంట్లో పడి 2 పూట్ల మేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటు వీటికి కూడా వేసేయండి. అన్నయ్య వాడంద మనలే కదూ. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? కావాలంటే నువ్వెళ్ళు, దసరా పండుగ దగ్గరలో ఉంటే నేను వెళ్తాను. ఫేస్ భలే ఉంది బాబాయ్, బాగా సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వేంటి ఇక్కడ లెక్కవు? అదేంటి బాబాయ్ అలానే సావు, ఎప్పటికైనా నేను కూడా మీలాగే సెటిల్ అవ్వాల్సింది ఇక్కడేగా. ఈ ప్లేస్ మనం ముగ్గురం పంచుకుందాం. ఏంటి అవును బాబాయ్, మిమ్మల్ని చూసి నేను ఫిక్స్ అయిపోయా. ఎల్లరిక వచ్చేస్తానే. ఇప్పుడు ఎట్టా? వాడు వచ్చాడనుకో, వాడు అసలు అడుగుతాడు, మనం కొసరళ్ళు అవుతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బొట్లో వేసేసుకుందాం. మరి బుట్ట ఇదిగో అబ్బు, ఈ ఇంట్లో నీతో ఎవరు మాట్లాడు, కొత్త మాట్లాడేది మేమే. నీకేం కావాలని మమ్మల్ని అడుగు. అలాగే బాబాయ్. బావా ఎంత చెప్పినా వింటలేదు బావా, వచ్చి మా మధ్యలో కూకున్నాడు. పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చినప్పుడే తెలుస్తుంది ఏ జాతం. జాగ్రత్త. అలాగే బావా. మనోడా, ఇట్లాంటి ఏమి నువ్వు మనసులో పెట్టుకోబోకరా. ఓయ్ ఏంటి ఫీలింగా? ఏవే వద్దని చెప్పేది, నువ్వేం భయపడక తాత. ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. వచ్చానుగా, పని పూర్తి చేసుకునే వెళ్తా. సూపర్. అయ్ బాబోయ్, మా నాన్న ఎక్కడున్నావు నాన్న? ఎక్కడున్నా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నా నాన్న. హే క్రిష్, అక్కడ నేషనల్ సఫారీ అని పెద్ద జూ ఒకటి ఉందిరా. రకరకాల జంతువులు ఉంటాయి అక్కడ. నీ లైఫ్లో ఎప్పుడు చూసుండవు. మీరు చెప్పింది నిజమే నాన్న. ఎన్ని రకాల జంతువులు నా జీవితంలో ఇప్పుడు చూడలేదు. బాగున్నారు. అదే ఐ మీన్ బాగున్నాయి. బట్ ఐ మిస్సింగ్ యు మ్యాన్. మిస్ యూ టూ నాన్న. బాయ్. మా నాన్న నేను ప్రపంచం మొత్తం తిరిగేస్తాను అనుకుంటున్నాడు. నువ్వు నా కనీసం నీ ఊరు కూడా చూపించట్లేదు. సారీ, 5 minutes బయటికి వెళ్దాం. ఈ కనిపించే పొలమంతా మాదే. వెనకాల ఇంత ఉన్నప్పుడు అందమైన నీ కూతురుతో పాటు ఆస్తిని కూడా లాక్కెళ్ళిపోతానంటే మీ నాన్నకే కాదు, ఏ నాన్నకైనా బాధగానే ఉంటుంది. క్రిష్, కళ్ళు తగిదావా క్రిష్? నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఆ కిట్టు తాబేలంటే ఎందుకంత ఇష్టమా అని. ఎందుకు? అది కూడా ఇంతేగా, ముందు ఎవరైనా వస్తే చాలు భయంతో తల లోపల అనేసుకుంటుంది. ఎవరు లేరని తెలిసినప్పుడు తల బయటకు పెట్టేసి చాలా ఫ్రీగా ఉంటుంది, నీలాగే. ఈ ఊర్లో నువ్వు ఉండేది ఇంకా కొన్ని రోజులేరా. ఎంత తిరగాలో తిరిగేయ్. ఏనా మాకు పెళ్లి చేసి పంపించేస్తున్నావేంటి? మామయ్య అడ్డు లేకపోతే నిన్ని పాటికి వేసేసేవాడిని. ఎర్రి లేడీస్ ఉన్నారన్నయ్య అంటే బాగోదు. అన్నయ్య నీకు విషయం చెప్పనా? ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడని. నాకు అనిపించింది అనుకో, అడ్డం ఎవడొచ్చినా ఆగను. ఏ భూమి దా. పెళ్లి కాని అమ్మాయిని వెంటేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇది పట్నం కాదు, ఊరు. 10 మంది చూస్తారన్న బుద్ధి కూడా లేదు నీకు. పెళ్లి కాకుండానే నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఊరందరికీ తెలిసేలా చేసింది మీరే కదా. ఎదిగిన ఆడపిల్లని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్న సంస్కారం కూడా లేదా నీకు? నిన్ను కాదులే, నిన్ను పెంచిన అమ్మ నాన్నలు అనాలి. ఎరా చిట్టి, అన్నయ్య చెప్పలేదా? ఏంటి? అదేరా, మీ ఇద్దరు లవర్ చేయండి, కొంపలేం తగలెడతారు, ప్రేమ పౌరాలుగా సరదాగా ఊరు మొత్తం తిరిగి రండి, మావని నేను మేనేజ్ చేస్తాను కదరా, మరి చేయలేదా? ఓహో, అలా చెప్పానా? ఏరా చెప్పావా? అది నాన్న చెప్పానంటే అలా చూస్తారేంటి?
అన్నయ్య చెప్తే చెప్పినట్టే మాయ. ఎరా ఈ దెబ్బతో వెళ్ళిపోతాననుకున్నావా? అనుకోని పెట్టాలయ్యా. ఆల్రెడీ నీ పెట్టి కూడా సర్దేశా. 1 నిమిట్ టైం ఇస్తే యాస్టీజ్ గా సర్దేస్తానయ్యా. ప్రామిస్ అమ్మతోడు. ఈ టైంలో ఎవరు అన్నయ్య? నా అసలు గర్ల్ ఫ్రెండ్ రా. మాట్లాడేసి వస్తా. అంటే నాకే తెలుస్తున్నాయి ఏంటో. ఏరా సెటిల్ అయ్యావా? అయిపోమంటావా? చంపేస్తాను. ప్రాబ్లం ఏం లేదు కదా అని. ప్రాబ్లం ఏం లేదు కానీ అవును, భూమి ఫ్రెండ్ అని నువ్వు కూడా ఇక్కడికి వచ్చేచ్చుగా, ఓ పని అయిపోద్ది. ఇంకో 10 days రా. ఎగ్జామ్స్ అవ్వగానే మా ఇంట్లో మన మ్యాటర్ చెప్పేస్తాను. ఆ తర్వాత లైఫ్ అంతా నీతోనేగా. సరే, రేపు చేస్తాను. క్రిష్, ఐ మిస్ యూ. బాయ్. బాయ్. నీకు జోకర్ పడిందా? రేయ్ అయ్యా. పొద్దున్నే పెందలగడ రండి. ఆ చెరుగొట్టు పొలాన్ని మంజాలాలి. అలాగేనయ్యా. ఇదిగో రేపు బసవగాడి ఇంట్లో పెళ్ళి. మాకు పనులున్నాయి, కుదరదు. మీరు ఎలాగా బేవార్స్గా ఉన్నారు కదా, వెళ్ళి ఇస్తరాకులు నాకిరండి. కనీసం ఇంట్లో పూట భోజనాలన్నా మిగులుతాయి. ఎవరిని బాబాయ్? అదిగో ఇదిగో అని పిలిచేస్తున్నాడు. ఇంకెవరిని? మమ్మల్ని. ఏంటి బాబాయ్ ఇది? అక్కనిచ్చిన బావే కదా, బావనే మర్యాద లేకుండా మాట్లాడతాడేంటి? అదే కదా మరి. నాకు నచ్చలేదు బాబాయ్, ఇది చాలా అన్యాయం. రండి తేల్చేసుకుందాం. ఏంటి తెలిసేది? నీతో పాటు మమ్మల్ని కూడా బయటికి ఎంటేస్తారు. వలెటోడివే. లేకపోతే ఏంటి బాబాయ్, మనం ఎంత పనికిరాని వాళ్ళం, బేవర్స్ గాళ్ళం అయితే మాత్రం అతను అలా మాట్లాడొచ్చా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అదిగా ఏంట్రా అది? ఇంటర్లో ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం కదా, కాస్త పైకి చల్లొచ్చుగా. అదలు బా. నాకు చాలా పని ఉంది, మీ లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. చూసా బాబాయ్, పని చేస్తున్నాడుగా బలుపు. మనలాగా చీవు నెత్తురు లేని బాపతి కాదు బాబాయ్ వాడు. తక్కువ మాట అనేస్తాడు. ఎందుకంటే వేళ మనం వాడిని ఇక్కడ పనిలోంచి తీసామనుకో, ఈ ఇంట్లో కాకపోయినా ఏ ఇంట్లో అయినా పని చేసుకుంటూ బతుకుతాననే ధైర్యం బాబాయ్ వాడికి. నాన్నయ్ రా, భోజనాలు రెడీ అట, తిందా. నీ కడుపున పుట్టి నిన్ను చూస్తూ వాడు నీలాగే తయారవుతాడు గాని ఆడు ప్రయోజకుడు ఎందుకు అవుతాడు బాబాయ్? నీలాగే ఏదో ఒక ఇల్లు చూసి కట్టబెట్టే మాటలు పడుతూ బతికేస్తాడులే. అమ్మయ్యా, ఇంకెన్నేళ్లే బాబాయ్, ఇన్నేళ్లు ఎలాగోలా గడిపేశాం. ఇంకొన్నాళ్ళు గడిపామనుకో, ఆ తర్వాత ఎటు పోతాం. పోయారులే నా కొడుకులు, భూమికి భారం తగ్గింది కదా అని ఓ కేడుపు కూడా ఏడవకుండా మనల్ని పక్కన పాడేస్తారు. మనం ఉండవుగా చూసి ఫీల్ అవటానికి. ఏమంటావు? ఈ జీవితాన్ని ఇలాగే గడిపేద్దాం బాబాయ్. ఇదిగో ఈ అరుగున్నంత కాలం మన జీవితానికి ఢోకానే లేదు బాబాయ్. ఉంటా మరి, ఉంటా. కానీ బాబాయ్, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే, చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికారా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఈ జన్మకు అర్థం ఉంటుంది. రేయ్ ఆ యూరియా బస్తాలు ట్రాక్టర్ ఎక్కడరా? వెళ్ళిపోయారు కదండి. ఎవరు? అల్లుళ్ళు ఇద్దరు పొద్దున్నే ఆ ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళ్ళిపోయారండి అయ్యా. వాళ్ళు పొలం వెళ్ళారా? మా ఆయన పొలం వెళ్ళారా? ఏంటి, పొలానికి వెళ్ళారా? అల్లుళ్ళు ఇద్దరు పనికి వెళ్ళారా? చెరువుగట్టు పొలానికి మందు చల్లేసాం. మిగతా పొలానికి మందు సరిపోతుందో లేదో. ఎందుకైనా మంచిది ఇంకో లోటు తెప్పండి. అలాగే బావా. కూలోళ్ళు ఎదురు తక్కువ వచ్చారు. డబ్బులు ఇచ్చేటప్పుడు చూసుకొని. నువ్వే లెక్క చూసుకుని ఇచ్చే బావా.
పైకి నవ్వుతున్నా లోపల మాత్రం చేస్తున్న పని ఇదేనే. ఇన్నేళ్ల బాధ దాచుకోవడం కష్టం.